టీకో గృహాల పేరిట పేదల వద్ద వసూలు చేసిన మొత్తాలను తిరిగి ఇచ్చేయాలని సిపిఐ డిమాండ్ చేసింది. ఒక్కొక్కరి వద్ద 5,000 మొదలుకొని గరిష్టంగా 25,000 వసూలు చేసి చాలా కాలం గడిచిపోయిందని ఆ పార్టీ చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య చెప్పారు. ఈ విషయంలో అధికారులు తగు చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ నాగేంద్ర ప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు. ఇందుకు కమిషనర్ స్పందిస్తూ లబ్ధిదారులందరికీ డబ్బుల్ని తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో సిపిఐ నేతలు సల్మాన్, బాషా, శేఖర్, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. డబ్బులు కట్టడం జరిగింది, కానీ ఇప్పుడు అపార్ట్మెంట్ ఉందా లేదా అని ఒకటి ఈరోజు నగిరి మున్సిపాలిటీ పరిధిలో అపార్ట్మెంట్లు కట్టిస్తామని డబుల్ బెడ్రూమ్కి 25,000, సింగిల్ బెడ్రూమ్కి 12,500, సింగిల్ రూమ్కి 5,000 రూపాయలను డీటీలు తీసి సుమారు 700 మంది లబ్ధిదారులు ప్రభుత్వానికి డీటీల ద్వారా డబ్బులు కట్టడం జరిగింది. కానీ ఇప్పుడు అపార్ట్మెంట్ ఉందా లేదా అని ఒక డైనామాలో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. అందులో భాగంగానే ఈరోజు సిపిఐ పార్టీ తరఫున కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది. అసలు లబ్ధిదారులు ఉన్నారా లేదా, లేకపోతే వాళ్ళ డబ్బులు వాళ్ళకి వెంటనే రిటర్న్ చేయాలి. అదేవిధంగా 700 మందికి కూడా మొత్తం కూడా అపార్ట్మెంట్ సైట్లో ఇప్పించే బాధ్యత మున్సిపల్ అధికారులు తీసుకోవాలని ఈరోజు మేము కమిషనర్ గారి దృష్టికి రావడం జరిగింది. కానీ పొంతన లేని సమాధానం ఈరోజు అధికారులు చెప్పడం జరుగుతూ ఉంది. లిస్టు ఉంది, అందరికీ వచ్చేసింది అంటారు, కానీ ఇంతవరకు కొంతమందికి పూర్తిగా దానిపైన అవగాహన కూడా లేదు. ఇంతవరకు ఈరోజు లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నా అధికారులు మాత్రం స్పందించలేదు. కాబట్టి ఇప్పటికే సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఏదైతే డబ్బులు పెట్టారో లబ్ధిదారులకు వెంటనే డబ్బులు ఇప్పించండి. అదేవిధంగా వాళ్ళందరూ కూడా ఫ్లాట్ల అపార్ట్మెంట్లు లేకపోయినా హౌస్ ఫ్లాట్ సైట్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. లేని పక్షంలో టిక్కో ఇండ్ల లబ్ధిదారులు మొత్తం మందిని కూడా సమీకరించి కరోనా ఉన్నా కూడా కరోనా నిబంధనలను పాటిస్తూ మేము భవిష్యత్తు కార్యక్రమాన్ని కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది.